ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేంచేసి ఉన్న స్వయంభూ దక్షిణ కాశీగా విరజిల్లుతున్న శ్రీ కాళహస్తి, దక్షిణ భారతదేశంలో దక్షిణ కాశీగా పిలుచుకుంటున్న శ్రీ కాళహస్తి గొప్ప చరిత్ర. పూర్వము దేవతలచే నిర్మించబడినటువంటి దేవస్థానం శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి అనేది పేరు శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు. ఈ మూడిటి పేర్ల మీదే వచ్చినటువంటి శ్రీకాళహస్తి. ఈ శ్రీకాళహస్తి అనేది భక్త కన్నప్ప గారు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని తనకు తెలియకుండానే పూజించాడు. అంటే భక్త కన్నప్ప ఒక అడవి ప్రాంతంలో గిరిజనుడుగా జీవిస్తున్నటువంటి ఆ రోజుల్లో రోజు వేటకు వెళ్ళి తన ఆహారంగా పక్షుల్ని, జింకలు వేటాడుతూ మాంసాహారాన్ని భుజిస్తూ ఉండేవాడు. ఒకరోజు తను వెళుతున్న వేటకి భార్య, ఈరోజు వెళ్ళవద్దు, మహాశివరాత్రి, వేటకు వెళ్ళొద్దు, ఏమీ దొరకదని చెప్పంటే శివుడు ఆజ్ఞ లేదే చీమైన కొట్టదన్నట్టుగా ఇతను భక్త కన్నప్ప వేటకు వెళ్తాడు. వేటకు వెళితే ఆ రోజు అతనికి వేటకు వెళ్ళిన అతని ఆహారంగా ఏ జీవి కూడా అతని బాణానికి బలి కాదు. ఇతను ఏదైనా సరే, ఎట్లయినా సరే, ఈరోజు నేను వేటాడి నేను ఆహారంగా ఇంటికి తీసుకెళ్లాల్సింది నేను మాంసాన్ని అని చెప్పని అతను తనకు తెలియకుండానే మారేడు చెట్టు పైకి వెక్కి ఆ మారేడు చెట్టు కింద ఉన్నటువంటి లింగాహారాన్ని అతను గమనించకుండా అతను మహాశివరాత్రి రోజు ఆ చెట్టు మీద ఉండి జాగారం చేస్తూ, ఎందుకంటే ఇతనికి తెలియకుండానే జాగారం చేశాడు. తెలియకుండానే ఇది ఒక్కొక్క మారేడు దళం తీసుకొని తుంచుతూ కింద లింగాహారం మీద వేయటం జరిగింది. అయితే కింద లింగాహారం ఉన్నది, ఇది మారేడు చెట్టు, తను జాగారం చేస్తున్నాననే విషయం అనేది తనకు తెలియకుండానే అతను జాగారం చేసి మారేడు దళాన్ని శివుడు పైన, లింగాహారం పైన వేయటం జరిగింది. ఆ పరమశివుడు అతని భక్తికి మెచ్చి నాయన ఏమి కావాలి, నీ కోరిక ఏమిటి, కోరుకోవాలంటే, ఉండవయ్యాను, నాకు ఈరోజు ఆహారంగా ఏమీ దొరకలేదు, నువ్వు మధ్యలో నువ్వేంటయ్యా అని చెప్పని అతను అంటే ఆ పరమశివుడు నవ్వుకుంటూ, కాదు నాయన, నీ భక్తికి మెచ్చావు, నీకేం కావాలంటే నువ్వు ఉండవయ్యా అని చెప్పని అతను తెలియకుండానే అంటే, ఓహో, ఇతను నన్ను గుర్తించలేదు అని చెప్పని అనుకుంటాడు. అయితే ఆ రోజు ఆహారం ఏం దొరక ఈయన నిరాశగా ఇంటికి వెళ్ళిపోతారు. భార్య అడుగుతుంది, ఏమిటి అండి ఈరోజు వేట అంటే, ఏమీ దొరకలేదు
అని చెప్పంటాడు. కానీ ఆ పరమశివుడు ఇతని భక్తిని మెచ్చి ఎట్లయినా సరే ఇతను పరీక్షించాలని మళ్ళీ ఇంకో పరీక్ష పెడతాడు. అప్పుడు భార్య చెబుతుంది, రాత్రి ఆయన ఎవరో కాదయ్యా, ఆ శివయ్యను నీ యొక్క శివభక్తికి మెచ్చి నీకు వరం ఇవ్వటానికి వచ్చాడు అని చెప్పానంటే ఆయన ఆశ్చర్యపోయి అప్పుడు మరలా ఆ శివయ్యని వేడుకుంటే ఆయన ఈయన భక్తిని పరీక్షించటానికి ఒక కంటిలో ఈయన ఈ శివుణ్ణి పూజించడానికి ఇతను వేటాడి మాంసాహారాన్ని తీసుకొని వస్తాడు. పూలు, పళ్ళు, మాంసం ఇవన్నీ. అతనికి అభిషేకం చేయటానికి నోట్లో నీళ్ళు పోసుకొని వచ్చి ఆ నీళ్ళతోటే ఆ అభిషేకం చేసి అక్కడ శుభ్రం చేసి తన కాళ్ళతోటే అక్కడ మాంసం పెట్టి అభిషేకం చేసి మాంసం పెట్టి అన్ని పెట్టి భక్షించు అది భుజించు అని చెప్పానంటే ఒక కంటిలో నుంచి రక్తం కారుతుంది. ఈయన ఏందయ్యా ఏమైంది నీ కంటికి, నీ బాగోలేదా అని అప్పుడు అడిగి ఒక కన్ను తీసి ఇతని కన్ను తీసి కన్ను పెడతాడు. మళ్ళీ రెండో కంట్లో నుంచి రక్తం గారితే మళ్ళీ ఈయన రెండో కన్ను తన బాణంతో తీసి మళ్ళీ అక్కడ ఆయన కన్ను అమరిస్తే ఈయన యొక్క భక్తిని మెచ్చేసి పరమశివుడు ప్రత్యక్షమయ్యి, కన్నప్ప, ఈ భూలోకంలో నీకంట నా భక్తుడు ఇంకెవరూ లేరు, ఏమి కావాలో కోరుకో అని చెప్పని ఆ విధంగా ఆయనకి ప్రత్యక్షమయ్యి వరం ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈ సాలెపురుగు, సర్పము, ఏనుగు కూడా ఆ స్వామివారికి ఈ మూడు కూడా అమితమైన భక్తిగా పూజిస్తూ ఉంటాయి. ఈ విధంగా జరుగుతుంటే సర్పం వచ్చి ఆయన మెడలో హారంలాగా ఉండి చుట్టేసుకొని లింగాహారానికి ఉంటుంది. ఈ ఏనుగు వచ్చేసరికి రోజు వీటి మధ్యలో గొడవ జరుగుతూ ఉంటే ఒకరోజు నేను అని చెప్పని ఈ పోటీ పడే వాటిల్లో సర్పము చుట్టేసుకొని ఆయనకు ఒక అలంకారంగా ఉంటే ఏనుగు వచ్చి నీళ్ళతోటి శుభ్రం చేసి అలంకారంగా చేస్తా, పుష్పాల నుంచి అలంకారం చేసింది. ఈ సాలెపురుగు పైన ఆ అలంకారంతో ఆయనకు అల్లుకొని ఉంటుంది. ఈ క్రమంలో ఈ పోటీ పడిన దాంట్లో ఈ సర్పము ఏనుగు తొండంలో గుండా తన శిరస్సులోకి వెళ్ళిపోయినప్పుడు ఈ బాధ భరించలేక ఏనుగు తన యొక్క శిరస్సుని లింగాహారానికి ఈ మోదినప్పుడు ఈ శిరస్సులో ఉన్నటువంటి సర్పము చనిపోతుంది, అలాగే ఏనుగు చనిపోతుంది. వీటి భక్తికి మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమయ్యి మీ భక్తికి మెచ్చి తిని అని చెప్పని మీ పేరు మీదే ఈ పట్టణము ఏర్పడుతుంది, శ్రీకాళహస్తి అని వరం ఇవ్వటం జరిగింది. ఆ మూడిటి పేరు మీదే ఈరోజు శ్రీకాళహస్తి అని నామకరణంతో ప్రజలు శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడిటి పేరు మీదే శ్రీకాళహస్తి అని. ఇంకొకటి విశిష్ట కూడా ఉంది ఇక్కడ. రాహుకేతు పూజలు అనేది నిత్యము జరుగుతూ ఉంటాయి. 365 రోజులు రాహుకేతు పూజలు జరుగుతూ ఉంటాయి. దానికి కూడా శ్రీకాళహస్తి ప్రసిద్ధి చెందినది.
స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు లోపల దీపారాధన అఖండం అనేది అటు ఇటు ఊగుతూ ఉంటుంది. అది స్వామివారి 4 దిక్కుల ఉన్నటువంటి లింగాహారము. ఆ లింగాహారం నుంచి వాయువు అనేది వస్తూ ఉంటుంది. ఆ వాయువుకి ఆ జ్యోతి అటు ఇటు కదులుతూ ఊగుతూ ఉంటుంది. ఇంకోటి, స్వామివారి అమ్మవారు కూడా ఆ వెనకమాలనే దేవస్థానానికి ప్రక్కనే అమ్మవారు కూడా ఉంటుంది. ఆమె జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, ఎంతో మహిమ కలిగినటువంటి తల్లి. ఇది ఈ దేవస్థానం 5వ శతాబ్దంలో, క్రీస్తుకు పూర్వం 5వ శతాబ్దంలో నిర్మించబడినది. అది చెప్పటానికి కూడా, వర్ణించటానికి కూడా మాటలు సరిపోవు. అది చూస్తేనే ఆ కళా సంపద, ఆ దేవాలయం లోపల ఉన్నటువంటి ఆ యొక్క కళల్ని కళ్ళారా చూస్తే కానీ మనసు తనివి తీరదు. ఎంత చూసినా ఇంకా 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 చూడాలనిపిస్తుంది, అక్కడే ఉండాలనిపిస్తుంది. అలాంటి కళలు, పెద్ద పెద్ద రాతి స్తంభాలు, ఆ రాతి స్తంభాలపైనటువంటి రాతి కట్టడము, ఆ స్లాబు, మరి ఆ రోజుల్లో మహానుభావులు అంత ఎత్తున ఎట్లా లేపి వేశారనేది కూడా ఎవరికి అంతుపట్టనటువంటి విషయం. అలాంటిది దేవస్థానం. ఆ దేవస్థానంలోనే ఈ స్టాల్స్, పిల్లల ఆట బొమ్మలు, మహిళలకి గాజులు, మెడలో హారాలు, అవన్నీ కూడా ఆ దేవస్థాన ప్రాంగణంలో విక్రయించటం జరుగుతుంది. సనాతన ధర్మానికి నిలువెత్తు సాక్ష్యం. ఎందుకంటే ఆ దేవస్థానంలో ఒక కులము మతము లేదు. ఒక హిందూ మతమే కాదు, ముస్లిం మతంలో సంబంధించినటువంటి ముస్లిమ్స్ కూడా ఆ దేవస్థానంలోకి వచ్చి రాహుకేతువుల పూజలు చేయించుకొని వెళ్తున్నారు. ఒక భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి 4 దిక్కుల నుంచి కూడా వచ్చి అక్కడ రాహుకేతు పూజలు చేయించుకోవటం జరుగుతుంది. దానిలో భాగంగానే ఒక హిందువులే కాదు, ముస్లిమ్స్ కూడా వచ్చి, ఇస్లాం మతం సంబంధించిన ముస్లిమ్స్ కూడా వచ్చి అక్కడ రాహుకేతుల పూజలు చేయించుకోవటం జరుగుతుంది. ఇది నా కళ్ళారా చూశాను. సనాతన ధర్మం అంటే ఇది. కొంతమంది పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతూ హిందూ మతాన్ని, హిందువుల్ని అవహేళనగా మాట్లాడటం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. ప్రపంచంలో ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడకు వచ్చి దక్షిణ కాశీగా పిలువబడుతున్నటువంటి శ్రీకాళహస్తిలో ఇతర దేశాల నుంచి కూడా వచ్చి రాహుకేతు పూజలు చేయించుకొని వెళ్తున్నారు. నా కళ్ళారా చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఇది నగ్న సత్యం. ప్రతిరోజు ఇక్కడ నిత్య పూజలు, రాహుకేతు పూజలు జరుగుతూ ఉంటాయి. 365 రోజులు. ఎంతో విశిష్ట కలిగినటువంటి దేవస్థానం. చాళుక్యులు, చోళరాజులు, విజయనగర సామ్రాజ్య, శ్రీకృష్ణదేవరాయలు, వీళ్ళందరూ కూడా
పరిపాలించినటువంటి ఇలా పరిపాలన నిర్మించబడినది ఈ శ్రీకాళహస్తీశ్వర దేవాలయం. దేవతామూర్తులచే నిర్మించబడినటువంటి దేవాలయం. రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు, ధర్మరాజు, వశిష్ఠ మహర్షి ఎందరో అక్కడ వాళ్ళు ప్రతిష్ఠించినటువంటి లింగాహారాలు కూడా ఇప్పటికీ ఉన్నాయి. అదేవిధంగా గురు దక్షిణామూర్తి స్వాముల వారు కూడా అక్కడ వెలిసినటువంటి ఇది ఉంది. ఇది చెప్పటం కాదు, కళ్ళతోటి కన్నులారా చూస్తేనే అర్థమవుతుంది. ప్రతి భక్తుడు చూడదగినది, ప్రతి హిందువు వెళ్ళవలసిన స్థలము. ఆ స్థల పురాణం తెలుసుకోవాలి. ఈ రోజున వచ్చినటువంటి ఈ జనరేషన్కి కొన్ని విషయాలు తెలియకపోయినా పెద్దలు, తెలిసిన వాళ్ళు ఇప్పుడు జనరేషన్కి, ఇప్పుడు వచ్చినటువంటి కుర్రకారు యూత్కి తెలియపరచాలి. తెలియపరిస్తేనే ఆ చరిత్ర ఏంటి అనేది తెలుసుకోవాలి. మన హిందూ దేవాలయాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలి, తెలియపరచాలి. ఇది శ్రీకాళహస్తి చరిత్ర నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలిగాను. దీంట్లో ఇంకేమన్నా తెలియని ఉంటే మీరు కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. జేవిఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి. ఇంకా ఈ దేవస్థానం గురించి మీకేమైనా తెలిసి ఉంటే దాంట్లో మీ కామెంట్ రూపంలో తెలియపరచండి. నేను తెలుసుకుంటాను. నాకు తెలిసిన వరకు నేను చెప్పగలిగాను. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. పక్కనే సువర్ణముఖి నది దేవస్థానానికి ఎదురుగా ఉన్నది. ఈ సువర్ణముఖి నది అనేది ప్రతి ఒక్క నది పడమర నుంచి తూర్పుకు పడమటి వైపు నుంచి తూర్పుకు ప్రవహిస్తూ ఉంటుంది నదులు. అలాంటిది ఈ సువర్ణముఖి నది పడమటి వైపు ప్రవహించటం మనం శ్రీకాళహస్తీశ్వరంలోనే చూస్తున్నాం. ఈ నది పెన్నా నదికి ఉపనది. ఈ నది పడమటి వైపు ప్రవహించి పెన్నా నదిలో కలుస్తుంది. ఈ పెన్నా నది నెల్లూరు పట్టణంలో గుండా సముద్రంలోకి కలుస్తుంది. ఈ యొక్క సువర్ణముఖి నదికి కూడా ఒక చరిత్ర అనేది ఉందని అక్కడ పెద్దలు చెబుతున్నారు. చూడదగిన ఇది. ఈ నది పైన 3 బ్రిడ్జిలు నిర్మించడం జరిగింది. ఈ కాళహస్తి పట్టణంలో ఎటు చూసినా కానీ దేవాలయాలు కనిపిస్తూ ఉంటాయి. కొండపైన శ్రీశిఖరం అంటే కైలాసగిరి పర్వతం లాగా, వైజాగ్లో ఉన్న కైలాసగిరి పర్వతం లాగా స్వామివారి విగ్రహాలు నిర్మించడం జరిగింది. 2 కళ్ళు సరిపోవు, చూడముచ్చటగా ఉంటుంది. కన్నప్ప దేవాలయం కూడా ఆ పర్వతం పైన నిర్మించడం జరిగింది.
ఇదిగో స్నానాలు చేసి సదుపాయాలు యాత్రికులకి రూములు తీసుకోకుండా స్నానాలు వరకు చేసి ఉన్న బ్యాగులు అన్నీ పెట్టుకొని రూమ్లో అయితే ఇవి పైన ఈసారి అట్లా తీసుకోకుండా ఫస్ట్ టైం కదా తెలియదు ఒక బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ అంతే ఒక జత బట్టలే కోతలు కట్టను సెట్ ఉందబ్బా ఇది రాత్రి 8 గంటల వరకు శ్రీ స్వామి అమ్మవార్లకు కుంకుమార్చన నిర్వహించబడ్డారు. టికెట్ విలువ ₹50. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు రాహు కేతు పూజలు నిర్వహించబడతాయి.
ఆలయము వెలుగుల విక్రయించి ఎటువంటి పూజా సామాగ్రిని కొని తీసుకొని రావాల్సిన అవసరము లేదు. ఒకవేళ మీరు అవి కొని తీసుకొచ్చిన ఎడల వాటిని దేవస్థానం వారు ఆలయంలోకి అనుమతించరు. పూజకు కావాల్సిన పూజా సామాగ్రి మొత్తము దేవస్థానం వారు 550 రూపాయలు, 1,500 రూపాయలు, 2,500 రూపాయలు, 5,000 రూపాయలు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి 4వ నెంబర్ గేటు దగ్గర దక్షిణ గోపురం దగ్గర దేవస్థానం వారు ఉచిత అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నారు. భక్తులందరూ ఉచిత అన్నప్రసాదం అన్నదానములకు డొనేషన్ కౌంటర్ చెల్లించి రసీదు పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. దర్శనానికి వెళ్ళేటప్పుడు స్థలాలలో అమృతసరిలో నమ్మరాలు. దర్శనానికి వెళ్ళేటప్పుడు భక్తులు సాంప్రదాయ బట్టలు ధరించి ఆలయంలోనికి దర్శనానికి వెళ్ళవచ్చు. సాంప్రదాయ బట్టలు లేని ఎడల వాళ్ళను ఆలయంలోనికి అనుమతించబడదు. దర్శనానికి భక్తులు మఠమంతులు వెళ్ళేటప్పుడు దేవస్థానం 4 గోపురంలోనికి సెల్ఫోన్లు అనుమతించబడవు. ఒకవేళ మీరు సెల్ఫోన్ తీసుకొని వచ్చిన ఎడల ఆలయంలో మీ దగ్గర సెల్ఫోన్ కనిపించిన ఎడల మీ సెల్ఫోన్ను తీసివేయబడి తిరిగి మీ ఫోన్ను పొందవలసిన 5,000 రూపాయల జరిమానా చెల్లించి మీ ఫోన్ను పొందవలసిన కనుక 4 గోపురాల దగ్గర ఏర్పాటు చేసిన కౌంటర్ దగ్గర భద్రపరుచుకొని ఆలయంలోని దర్శనానికి వెళ్ళవచ్చు. కడపవరం వాస్తవులు శ్రీనివాసరావు గారు, జనార్దన్ గారు, రైతమ్మ, దమయంతి మీరు ఎక్కడ ఉన్నారు? తిరిగి రావాల్సిందిగా కోరుతున్నాను. మీకోసం కృష్ణరాయరామ్ గారు మీకోసం కూర్చున్నారు. కడపవరం వాస్తవులు శ్రీనివాసరావు గారు, జనార్దన్ గారు, రైతమ్మ, దమయంతి గారు మీరు ఎక్కడ వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అక్కడ మీకోసం కృష్ణరాయరామ్ గారు మీకోసం చూస్తున్నారు. శివాయ. భక్తులందరూ ఉచిత అన్నప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అన్నదానమునకు విరాళం ఇచ్చు దాతలు డొనేషన్ కౌంటర్ చెల్లించి రసీదు పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. అయితే అన్నం వంక లేదు కదా, భోజనం బాగుంది. అన్నవరంలో కన్నా ఇక్కడే బాగుంది కదా అన్నం. అసలు ప్రసాదం నెయ్యి పోసి ఎంత బాగుంది పొంగలన్నం తేడా బాగుంది. తిరుపతి ప్రసాదం అంత వాసన. లడ్డు కూడా బాగుంది, ఇది కూడా కదా. బండి
రండి జరా